నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అస్సాం, మేఘాలయాల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పర్యటన. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్ష. దళితుల అభివృద్ధికి పున్నయ్య కమిటీ, ఎస్సీ కమిషన్ ఏర్పాటు టీడీపీ ఘనతే. టీడీపీ మహానాడులో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ప్రసంగం. మహానాడును దగానాడుగా అభివర్ణించిన మాజీ మంత్రి రోజా, అక్రమ కేసులతో వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపాటు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈశాన్య రాష్ట్రాల కోసం ప్రధాని మోదీ ప్రారంభించిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమం క్షేత్రస్థాయిలో గణనీయమైన ఫలితాలను ఇస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. అస్సాం, మేఘాలయాల్లో తన 3 రోజుల పర్యటన సందర్భంగా అస్సాం రాజధాని దిస్పూర్లో జరిగిన బీజేపీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర సమన్వయం అవసరమైన పలు కీలక అభివృద్ధి అంశాలపై చర్చించారు. మేఘాలయ పర్యటనలో భాగంగా వర్మ నైరుతి, కాశీ హిల్స్ జిల్లాలో వివిధ ప్రజా సంక్షేమ, మౌలిక సదుపాయాల కార్యక్రమాల అమలును సమీక్షించారు. అధికారిక పర్యటనలో భాగంగా మంత్రి మొదట మావ్ కిర్ వాట్లోని సివిల్ ఆసుపత్రిని సందర్శించి అక్కడ 20 మంది లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను పంపిణీ చేశారు. మంత్రి వాహిజ్ గ్రామంలో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద అమలు చేస్తున్న సహజ వ్యవసాయ కార్యకలాపాలను కూడా తనిఖీ చేశారు. మావ్లాంగ్ వీర్ పర్యటన సందర్భంగా పిల్లలు, అంగన్వాడీ కార్యకర్తలతో ముచ్చటించి బాలల సంక్షేమం, పోషకాహార కార్యక్రమాలకు సంబంధించిన కార్యకలాపాలను సమీక్షించారు. అనంతరం ఆయన ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ గ్రామీణ్ ఇంటిని ప్రారంభించి ఒక లబ్ధిదారునికి తాళం చెవిని అందజేశారు.
మహానాడు వేదికగా ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఎస్సీ సంక్షేమంపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు స్వర్గీయ ఎన్టీఆర్ నాటిన టీడీపీ అనే మొక్కను నేడు చంద్రబాబు ఒక మహావృక్షంగా తీర్చిదిద్దారని కొనియాడారు. పేదవాడికి కూడు గూడు నీడ అనే లక్ష్యంతో స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తున్న ఏకైక రాజకీయ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు దళితులకు కీలక పదవులు కట్టబెట్టి వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టారని గుర్తు చేశారు. దళితులకి సమాన అవకాశాలు కల్పించాలి, ఆత్మగౌరవాన్ని ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో స్థాపించినటువంటి పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ ఒక ఆలోచన నుంచి ఉద్భవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ దిశగా వారు ఇచ్చినటువంటి వారసత్వంతో నేను ఈరోజు ఈ వేదిక మీద నిలబడి ఉన్నానని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ నాటినటువంటి మొక్కని మహావృక్షంలాగా పెంచి ఈరోజు దళితులు పాలకులుగా మార్చి వారందరినీ గుర్తింపు గౌరవానికి ఇచ్చినటువంటి దూరదృష్టి కలిగినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు గారు. దళితుల్లో ఉన్నటువంటి 59 ఉపకులాలు కూడా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఒక సదావకాశంతో మంచి ఆలోచనతో దళిత వర్గీకరణకి శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ దళితులని ముఖ్యంగా అత్యున్నతమైనటువంటి పదవుల్లో అందరం ఎక్కించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. జిఎంసి బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్ని చేసి ఢిల్లీలో మన ఖ్యాతిని నిలబెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రతిభా భారతి గారిని స్పీకర్గా చేసిన ఇవాళ ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి పదవి కాకి మాధవరావు గారికి ఇలా చీఫ్ సెక్రటరీ ఇచ్చి ఆ రోజు గౌరవించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు దళితుల స్థితిగతులను మార్చడానికి 1997లో స్వాతంత్రం వచ్చిన 50 సంవత్సరాలకి ఉమ్మడి రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య గారి నేతృత్వంలో దళితుల స్థితిగతులు పరిశీలించడానికి ఒక 1 మ్యాన్ కమిటీ వేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి 42 రికమెండేషన్లని 30 జీవోలు ఇచ్చి మరి అన్ని విధాలుగా సహకరించి దళితుల్ని మరి గొప్ప స్థాయిలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ని మొట్టమొదటిగా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసింది మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేయడానికి ఈ సందర్భంగా మరి నేను సంతోషిస్తా ఉన్నా. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎప్పుడూ చేయని విధంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళుగా దళితులకి అన్ని విధాలుగా కార్పొరేట్ విద్యను అందించడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఆ రోజు సీట్లు ఇచ్చిన, అదేవిధంగా ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా దాదాపు 1800 మందికి కార్లు లోన్ విధానంలో ఇచ్చిన, అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ద్వారా వేలాది మందిని విదేశాలకు పంపించి చదివించిన మొత్తం 27 పథకాలని దళితుల కోసమే ప్రవేశపెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా స్వప్న నిధుల్ని పక్కాగా అమలు చేస్తూ ఆ రోజు 5600 కిలోమీటర్లు దళిత వాడల్లో సీసీ రోడ్లు నిర్మాణం చేసుకున్నాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారి సారథ్యంలో కన్వర్జెన్సీ నిధులతో 5600 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మాణం జరిగిందంటే చాలా గొప్ప విషయం. అది ఒక ప్రాపర్టీ క్రియేషన్. ఆ రోజు దళిత వాడల్లో ఇలా ఒక ఆస్తి ఆ రోజు పెంపొందింపజేశామంటే ఆ రోజు లోకేష్ గారి ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అని చెప్పి ఈరోజు మీ అందరూ కూడా సగౌరవంగా చెప్పగలుగుతా ఉన్నా. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పథకాలన్నీ రద్దు చేశాడు, దళితుల మీద దమనకాండ సాగించాడు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ఓర్వలేని తనంతో కొంతమంది వేదికలు ఎక్కుతా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా, యూట్యూబ్ వేదికగా 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో దళితులకు జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని విమర్శిస్తూ వేదిక మీదకి వస్తా ఉన్నాడు. ఎవడైనా కానీ రండి, రిటైర్డ్ అధికారులు మేధావులు, కుహానా మేధావులు అని చెప్పుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులకి ఎవరికి న్యాయం జరిగింది, ఎవరు న్యాయం చేశారనేది ఒక్కసారి దళిత సమాజం ఆలోచన చేయమని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.